KVR Maths Academy, Maths an Easy Way. Welcome to KVR Maths Academy. ఈ వీడియోలో మనం 21st February 2018 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వ్యూవర్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎస్, లెట్స్ గో త్రూ దిస్. చూడండి, 91st క్వశ్చన్. -3 × 3 విలువ సంఖ్యారేఖపై ఈ క్రింది సంఖ్యకు కుడివైపున ఉంటుంది అంటున్నాడు. -3 × 3 విలువ సంఖ్యారేఖపై ఈ క్రింది సంఖ్యకు కుడివైపున ఉంటుంది అంటున్నాడు. -3 × 3 అంటే ఏంటమ్మా? 9 కదా. ఎస్, -9 ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఇక్కడ 0 ఉంటే కనుక ఇది -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10. రైట్? అంటే -9 అనేది ఏ సంఖ్య కుడివైపున వచ్చిందమ్మా? ఎస్, అంటే -10కి కుడివైపున వచ్చింది, అంతే కదా. సో ఆన్సర్ ఈస్ 2. ఎక్స్ అనేది -1 మరియు 1 కానటువంటి పూర్ణ సంఖ్య అయిన కింది వాటిని జతపరచుము అన్నాడు. అంటే ఎక్స్ అనేది -1 1 కాదంట. -1 కాదు, 1 కాదు అయిన పూర్ణ సంఖ్య అయినా కింది వాటిని జతపరచమన్నాడు. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి. 2. సో ఎక్స్ బై -1, 2 బై -1 అంటే -2 వస్తుంది. అంటే 4th వన్ అనమాట. ఏకి 4. 1 బై ఎక్స్, 1 డివైడెడ్ బై ఎక్స్ అంటే ఎస్, ఇట్ ఈస్ 1/2. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటిజర్. ఇది పూర్ణ సంఖ్య అవ్వదు, తెలుసు కదా. ఎస్, -x డివైడెడ్ బై -x, దిస్ ఈజ్ 1 అవుతుంది. సికి 1. ఎక్స్ డివైడెడ్ బై +1 అంటే ఎక్స్ అవుతుంది. అంటే ఏకి 4, బికి 3, సికి 2, డికి 1. ఏది ఉందో చూడండమ్మా. ఎస్, అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. రైట్? ఈ క్రింది సమాసాల్లో అకర్ణీయ సంఖ్యలో గుణకారం దృష్ట్యా సహచర ధర్మాన్ని తెలిపేది. అంటే అసోసియేటివ్ అండర్ మల్టిప్లికేషన్ అన్నాడు. సో అది ఏంటవుతుంది? a ఇంటూ b ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ఇంటూ సి. ఈ ఫామ్ లో ఉంటే గనక అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్, సహచర గుణకార ధర్మం అనమాట. చూడండి, అది ఏది ఉంది ఇందులోని? ఎస్, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్, √5625 is equal to 75. Then the value of 0.5625, √56.25. చూడండి, √5625 అంటే 75 అన్నాడు కదా. సో ఇది వాల్యూ ఎంత అవుతుంది? 0.5625 అంటే చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 4 స్థానాలు ఉన్నాయి. 56, 25కి 75 అవుతుంది. ఇక్కడ రూట్ లో పాయింట్ తర్వాత 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి పాయింట్ తీసేస్తే 2 స్థానాలు ఉంటాయి. 1, 2 అంటే 0.75 అయింది. మరి ఇది 56.25 అంటే √56.25. ఇది 75 రాసి పాయింట్ తర్వాత ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఒక స్థానం మాత్రమే ఉంటుంది అనమాట. 7.5. రైట్? అంటే 7.5కి 0.75 యాడ్ చేస్తే గనక 5, 2, 8. 8.25 is the correct answer. 9806 గ్రాములను కిలోగ్రాముల్లో మార్చగా, కిలోగ్రాముల్లో మారుస్తున్నాం అంటే 9806 బై 1 kgకి ఎన్ని గ్రాములమ్మా? ఎస్, 1000 గ్రామ్ కాబట్టి ఇది బై 1000 kg వేసాం అంటే 9.806 kg. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 3/4 భిన్నాన్ని హారం 12గా మార్చి రాయిగా ఆ భిన్నం యొక్క లవం అంటున్నాడు. అంటే 3/4ని హారం 12 వచ్చేటట్టు రాయమంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, 12 రావాలంటే 4ని ఏ సంఖ్యతో గుణించాలమ్మా? 3. 4 3 12. సరిపోయిందా? మరి ఇక్కడ 3తో గుణించినప్పుడు 3ను కూడా ఖచ్చితంగా 3తో గుణించాలి. 3 3 9. అంటే లవం విలువ ఎంతమ్మా? 9 అనమాట. రైట్? నెక్స్ట్, 0.4 బార్ను p/q రూపంలో రాయిగా p+q విలువ అంటున్నాడు. ఎస్, 0.4 బార్. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక స్థానానికి మాత్రమే బార్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా 4/9 అని రాసేసుకోవచ్చు. అంటే ఇది p/q ఫామ్ అయితే గనక p+q ఈజ్ ఈక్వల్ టు 4 + 9
13. నెక్స్ట్ బీట్, ఒక చొక్కా ప్రకటన వేల 800 రూపాయలు మరి అమ్మకం వేల 680 అయినా ఆ చొక్కాపై లభించిన రుసుము శాతం అన్నాడు. రుసుము శాతం కావాలంటే డిస్కౌంట్ పర్సెంట్. సో చూడండి 800 మైనస్ 680 బై మళ్ళీ ఎంత టోటల్ ప్రకటన వేల 800 ఇంటూ 100, రైట్? అంటే ఇది 120/800 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. 8 15 120 అంటే 15% అనమాట, రైట్? ఒక మ్యాప్ యొక్క స్కేలు 1:3000 ఇచ్చాడు. మ్యాప్లో 2 పట్టణాల మధ్య దూరం 2 సెంటీమీటర్స్ అయిన 2 పట్టణాల మధ్య నిజ దూరం అడిగాడు. నిజ దూరం అంటే చూద్దాం. సో ఇక్కడ మ్యాప్లో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు నిజ దూరం 3000 సెంటీమీటర్స్. అదేవిధంగా మ్యాప్లో 2 సెంటీమీటర్స్ అయితే నిజ దూరం ఏమవుతుంది? 2 × 3000 దట్ ఈజ్ ఈక్వల్ టు 6000 సెంటీమీటర్స్ అయింది. మరి నిజ దూరం కిలోమీటర్లు అన్నాడు కదా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6000 బై 1 కిలోమీటర్కి 1000 మీటర్స్, అదేవిధంగా 1 మీటర్కి 100 సెంటీమీటర్స్. సో 6000 బై 1 lakh అనమాట. చూడండి 3 zeros క్యాన్సిల్ చేసేస్తే కనుక 6/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.06 కిలోమీటర్స్ అనమాట. నిజ దూరం 0.06 కిలోమీటర్స్, రైట్? నెక్స్ట్ 3:8 అనే నిష్పత్తికి సమానమైనది పర్సెంటేజ్లో ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ 3/8. 3:8 ఈజ్ ఆల్సో కెన్ బి రిటర్న్ యాజ్ 3/8 ఇంటూ 100%. చూడండి 4 2s 4 25s 75/2% అన్నాడు. 75/2% అంటే 37.5%, రైట్? నెక్స్ట్ చూడండి, ఒక సమద్విబాహు త్రిభుజంలో ఒక కోణం 70 డిగ్రీలు అయినా మిగిలిన 2 కోణాలు అంటున్నాడు. 55 మరియు 55, 70 మరియు 40, 60 మరియు 50 డిగ్రీలు. క్రింది ఐచ్ఛికాల్లో పై ప్రవచనాలు సత్యం చేసేది. 1 మాత్రమే, 2 మాత్రమే, 3 మాత్రమే, 1 మరియు 2 అంటున్నాడు. చూడండి, ఒక కోణం 70 డిగ్రీలు ఇచ్చాడట. సమద్విబాహు త్రిభుజంలో 2 కోణాలు సమానం అవుతాయి కాబట్టి ఇది 70 డిగ్రీలు అయ్యే అవకాశం ఉంది. ఇది 70 అయితే గనక ఇది 40 డిగ్రీలు అవుతుంది. 70 40 సరిపోతుంది కదమ్మా. అలా కాకుండా ఈ 70 డిగ్రీ ఇచ్చి ఈ 2 సమానం అయితే గనక ఈ 2 కలిపితే 110 డిగ్రీలు అంటే చెరుకో 55 డిగ్రీలు కూడా అవకాశం ఉందన్నమాట. అంతే కదా. సో అంటే మనకి 55 ఇది సరిపోయే అవకాశం ఉంది. 70 40 కూడా అయ్యే అవకాశం ఉంది. సో 1 మరియు 2, 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, మ్యాథ్స్ అనే పదంలో భ్రమణ సౌష్ఠతను చూపించే ఆంగ్ల అక్షరాల జత అన్నాడు. మ్యాథ్స్ MATHS లో అనే పదంలో భ్రమణ సౌష్ఠవం అంటే కంపల్సరీ 180 డిగ్రీస్ తిప్పినా సేమ్ అక్షరం చూపిస్తుంది అనమాట. అది ఏ అక్షరంలో చూద్దాం. చూడండి, MT ఇది 180 డిగ్రీస్ తిప్పితే తిరగబడతాయి. HS చూడండి, ఇది 180 డిగ్రీస్ తిరిగినా H అలాగే ఉంటుంది, S కూడా అదే విధంగా ఉంటుంది. S ఉండదు. S ఉంటుంది కానీ ఇందులో T ఉండదు. ఇక్కడ S ఉంటుంది కానీ A ఉండదు. సో H and S ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఉత్తరం మరియు తూర్పు దిక్కుల మధ్య, ఉత్తరం మరియు పడమర దిక్కుల మధ్య ఏర్పడే కోణాలు అంటున్నాడు. అంటే ద యాంగిల్ బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్, ద యాంగిల్ బిట్వీన్ నార్త్ అండ్ వెస్ట్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనం ఇలా తీసుకుంటే గనక ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంతే కదమ్మా. ఎస్, నార్త్ అండ్ ఈస్ట్ ఉత్తరము మరియు తూర్పు 90 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్, ఉత్తరము మరియు పడమర ఇది కూడా 90 డిగ్రీస్ అవుతుంది. అంటే 2 కలిపితే 90 + 90 180 డిగ్రీస్ అవుతుంది. అంతే కదమ్మా. 180 డిగ్రీస్ అంటే ఏంటి? సప్లిమెంటరీ యాంగిల్, సంపూరక కోణాలు, రైట్? నెక్స్ట్, ABCD చతురస్రంలో కర్ణాలు బిందువు O వద్ద ఖండించుకున్న యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు చతురస్రం ABCD అనేది చతురస్రం. ఇక్కడ కర్ణాలు O వద్ద ఖండించుకున్నాయి. O వద్ద ఖండించుకుంటే గనక యాంగిల్ ట్రయాంగిల్ AOB అనేది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది? ఇక్కడ ఈ 2 సైడ్స్ ఈక్వల్ అవుతాయి. ఇది 90 డిగ్రీస్ అవుతుంది. అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అనమాట.
ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 500 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార పార్కు చుట్టూ కంచి వేయుటకు మీటర్కు 30 వంతున అయ్యే ఖర్చు ఎంత అంటున్నాడు. 500 మీటర్ భుజం అంట చతురస్రాకార పార్కు చుట్టూ కంచి వేయాలి అంటే 4 చతురస్రం యొక్క చుట్టుకొలత 500 4 × S అంటే 4 × 500 దట్ ఈజ్ ఈక్వల్ టు 2000 సెంటీమీటర్లు 2000 మీటర్లు వచ్చింది ఇది రైట్. మరి 1 మీటర్కి 30 వంతున ఖర్చు 2000కి ఎంత అవుతుంది 2000 × 30 2 3 6 0 0 0 0 అంటే 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. వ్యాసం 14 సెంటీమీటర్లు గల వృత్తం యొక్క చుట్టుకొలత అంటున్నాడు. వ్యాసం D ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు అన్నాడు. సో చుట్టుకొలత సూత్రం ఏంటమ్మా πd. రేడియస్ ఇస్తే 2πr, వ్యాసం ఇచ్చాడు కాబట్టి πd అంటే π అంటే 22/7 × 14 7 రెళ్ళు 14 2 22 44 సెంటీమీటర్లు. 24 29 34 36 మరి ఎక్సెల్ సరాసరి 32 అయినా ఎక్స్ విలువ అంటున్నాడు. సరాసరి సూత్రం ఏంటమ్మా మీన్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ 24 + 29 + 34 + 38 + x బై ఎన్ని 1 2 3 4 5 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ సరాసరి ఇచ్చేసాడు 32 అనేసి. ఇవన్నీ కూడా ఏమనుకోండి 24 29 34 38 + x అంటే 125 + x ఈజ్ ఈక్వల్ టు 5 × 5 32 5 3 15 160. సో x ఈజ్ ఈక్వల్ టు 160 మైనస్ 125 దట్ ఈజ్ ఈక్వల్ టు 35 రైట్. 0 5 5 10 మొదటి 2వ తరగతి అంతరాలుగా గల వర్గీకృత దత్తాంశంలో 4వ తరగతి అంతరం అంటున్నాడు. 4వ తరగతి అంటే 0 to 5 మొదటిది, తర్వాత 5 to 10 10 to 15 15 to 20 అంటే 4వ తరగతి అంతరం 15 20 అనమాట. నెక్స్ట్ సోపాన చిత్రంలో దీర్ఘచతురస్ర పొడవును సూచించేది. సోపాన చిత్రంలో దీర్ఘచతురస్ర పొడవును చూపించేది. సోపాన చిత్రం అంటే ఇది కదమ్మా, ఈ విధంగానే దీని యొక్క పొడవులు ఏం సూచిస్తాయమ్మా ఎస్ ఫ్రీక్వెన్సీ అంటే తరగతి పౌనఃపున్యాన్ని సూచిస్తాయి పొడవులైతే రైట్. నెక్స్ట్ ఒక గణిత పరీక్షలో 20 మంది విద్యార్థులు పొందిన మార్కులు ఈ విధంగా ఇవ్వబడినవి. 8 1 2 6 5 5 0 1 9 7 8 0 5 3 8 10 10 7 8 4. వీటి నుండి 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య అంటున్నాడు. 5 కానీ 5 కన్నా ఎక్కువ మంది పొందిన విద్యార్థులు చూద్దాం. అంటే 5 కానీ 5 కంటే ఎక్కువ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మెంబర్స్ ఉన్నారనమాట. నెక్స్ట్ ఒక పూర్ణాంకం యొక్క 3 రెట్లకు 15 కలపగా 93 వచ్చిన ఆ సంఖ్య ఎంత అంటున్నాడు. ఒక పూర్ణాంకం x అనుకున్నాం అనుకోండి, 3 రెట్లకు అంటే 3x కు 15 కలిపితే 93 వచ్చిందంట. ఆ సంఖ్య ఏంటంటే 3x = 93 - 15 3x = 78 x = 78/3 ఎంతమ్మా 3 రెళ్ళు 6 3 6 18 26 అనమాట ఆ సంఖ్య. ఈ క్రింది వానలో 1కి సమానమైనది అన్నాడు. 1 సమానమైనది చూడండి. 5/0 అంటే 1 + 6 + 6/0 అంటే 1 + 7/0 అంటే 1 1 + 1 1 + 1 3 అయింది. ఇది 1 × 1 × 1 ఇది 1 అయింది. ఇది 1 - 1 × 1 అంటే 0 అయిపోతుంది. ఇది 1 - 1 × 1 + 1 ఇది కూడా -1 1 - 1 0 ఉంది కాబట్టి ఇది 0 అంటే ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ అనమాట. నెక్స్ట్ ఫైనల్ బిట్. మానవుని శరీరంలో సుమారు 100 బిలియన్ల కణాలు ఉన్నాయి. ఈ సంఖ్యను ఘాత రూపంలో వ్యక్తపరచగా అన్నాడు. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10⁹ యాక్చువల్లీ అంతే కదమ్మా. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1 పక్కన 9 జీరోస్ ఉంటాయి. మరి 100 బిలియన్స్ అంటున్నాడు. 100 × 10⁹ అంటే 100ని ఎలా రాసుకోవచ్చు 10² × 10⁹ దట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻11. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని డిఎస్సి బిట్ల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.